ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. కర్ణాటకలో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మేము ప్రజలు కాదు, విఐపీస్, ప్రజలతో పాటు కూర్చొని మేము మ్యాచ్ ఎలా చూస్తామంటూ కూడా ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన టికెట్ల విషయంలో ఈ ఎమ్మెల్యే గారు చేసిన కామెంట్స్ వింటే మాత్రం నిజంగా ప్రజాస్వామ్యంలో ఇటువంటి వారిగా మనం ఓట్లేసి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంది అనేది చాలా సిగ్గుచేటనమాట. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ క్రికెట్ టికెట్స్కి సంబంధించిన ఇష్యూలో మనకు కోటా తగ్గించుతున్నారు, ప్రతిపక్ష నాయకులకు టికెట్ కేటాయించడంలో ఒక సంస్కరణ, ఒక చర్యలు రావాలి అనేసి ప్రతిపక్ష నాయకులు చెప్తే అధికారంలో ఉన్న ఈ ఎమ్మెల్యే గారు అవును దానికి స్పందిస్తూ మేము కూడా చర్యలు తీసుకుంటాము, ఐపీఎల్ క్రికెట్ మ్యాచెస్ చూడటానికంట ఎమ్మెల్యేల కోసం ప్రత్యేకంగా కేటాయించినటువంటి కోటా ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా జరిగేలాగాను, విఐపి టికెట్స్ ప్రొవైడ్ అయ్యేలాగాను, అక్కడ ఫెసిలిటీసు లేకపోతే కనుక ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా ఉందని ప్రతిపక్షం విమర్శిస్తే దాన్ని సీరియస్గా తీసుకొని దానికి సపోర్ట్ చేస్తున్నాము, వారికి తగ్గట్టుగానే మేము అన్ని ప్రొవైడ్ చేస్తామని ఈయన గారు చెప్తున్నారు. చెప్పగా కూడాను విఐపీస్, వీఆర్ విఐపీస్ నాట్ పబ్లిక్, మేము ప్రజల్లో కూర్చొని చూడగలం, ఎలా చూడతాం, మేము విఐపీస్, మేము ప్రజలం కాదు అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఒక పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎలక్షన్స్ సమయంలో ఓట్ల కోసం ప్రజలు కాళ్ళు గడ్డాలు ఏదైనా పట్టుకోవడానికి సిద్ధమైన ఎమ్మెల్యేలు ఎక్కడైనా కూర్చోవడానికి ఏమైనా చేయడానికి అనేసి ఓటు పడిన తర్వాత పరిస్థితి ఇది. కేవలం ఐపీఎల్ టికెట్స్ కోసం ఏ రోజైనా సరే ప్రతిపక్షాలు రెండు కూర్చొని ప్రజా సమస్యల మీద లేకపోతే కావాల్సినటువంటి విధి విధానాల పట్ల లేకపోతే ఏమి కావాలి ఏమి వద్దు అనేది ఏ రోజైనా ఇలా ఏకుమ్మడిగా గాను ఐక్యంగాను చర్చించిన సందర్భం ఏదైనా ఉన్నాయా? అసలు ఐపీఎల్ టికెట్ల కోసం ప్రతిపక్షాలు లేవలెత్తినటువంటి ప్రశ్నకు, సూచనలకు లేకపోతే వారు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల కోసం అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్పందన ఇది పరిస్థితి కర్ణాటక పాలిటిక్స్లో. ఇటువంటి ఎమ్మెల్యేలా మేము ఓటు వేసి గెలిపించింది అనేది అక్కడి ప్రజలు ఇప్పుడు బాధపడుతున్న పరిస్థితి. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ కూడాను సో రాజకీయ నాయకులంటే ఇలాగే ఉంటారు అని మరోసారి నిరూపితమైంది.